చాలా మంది నా పేరు మర్చిపోయారు ఇప్పుడు ఆ సినిమా తర్వాత. అందరూ ఆంధ్ర వెళ్తే నేను వెళ్తే బాలరెడ్డి అనే పిలుస్తారు. ఏంటబ్బా బాలరెడ్డి బాగుండవా? బాలరెడ్డి అనే క్యారెక్టర్ లైక్ అందాల రాక్షసి సూర్య ఎలా ఫేమస్ అలా బాలరెడ్డి క్యారెక్టర్ అంతా గుర్తింపు ఇచ్చింది. సో ఆ ఫిలిం తర్వాత నో టర్నింగ్ బ్యాక్, టిల్ 11 నో టర్నింగ్ బ్యాక్. 100% ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అప్పుడు దాకా చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు అండ్ ఇట్ డిడ్ంట్ వర్క్. సో దాని తర్వాత మంచి సినిమాలే చేయాలి, మంచి కథలే చేయాలి. అది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, హీరోగానే చేయాలి, ఇలా ఉండాలి, ఒక యాక్షన్ చేయి, ఒక లవ్ స్టోరీ చేయని చాలా మంది చెప్పేవాళ్ళు. కానీ మంచి కథలు వచ్చేవి కావు. సో వచ్చిన మంచి కథని కూడా నేను వదిలేసుకున్నా, ఇంకా మంచి కథ వస్తుంది అని చెప్పి. సో 2.5 years 3 years షూటింగ్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు, గాన్ నేను టోటల్గా. ఇంకా వెనక్కి వెళ్ళిపోవారా అనే చెప్పే స్టేజ్ దాకా అంటే ఆలోచించాను, ఏంట్రా ఏంటి పరిస్థితి, ఇక్కడ దాకా వచ్చి ఇంతవరకు చేసి పేరు గుర్తింపు వచ్చింది, కానీ ఇప్పుడు సినిమాలు లేవేంటి. ఆల్మోస్ట్ 2.5 years అండి.